వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ముదురుతున్న పోస్టల్ బ్యాలెట్ వివాదం. ఈసీ నిబంధనల సడలింపుపై వైసీపీ అభ్యంతరం. రాష్ట్ర చిహ్నం తుది రూపుపై సీఎం రేవంత్ సమీక్ష. ప్రజా పోరాటం త్యాగాలు ప్రతిబింబించేలా రూపుదిద్దుకోనున్న సింబల్. ఫోన్ ట్యాపింగ్పై కాంగ్రెస్ ఎందుకంత మెతక వైఖరి ప్రదర్శిస్తోంది? కేసీఆర్ దేశద్రోహానికి పాల్పడ్డారన్న లక్ష్మణ్. ఏసీబీ కస్టడీకి ఏసీపీ ఉమామహేశ్వరరావు 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతించిన నాంపల్లి కోర్టు. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్కు దక్కని ఊరట. మధ్యంతర బెయిల్ను పొడిగించాలని పిటిషన్. ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు. 2 నక్సల్స్ మృతి. జూన్ 11 లోపు రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఓట్ల కోసమే అణగారిన వర్గాలను నమ్మించిందన్నారు. 6 నెలలైనా కాంగ్రెస్ సర్కారు రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. కులగణన చేపట్టి బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేయాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా 80% దాటిందన్నారు. కులగణన పేరుతో కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆర్డర్ ద్వారా రిజర్వేషన్ అమలు చేయడానికి అవకాశం ఉందని చెప్పారు. జూన్ 11వ తేదీలోపు లెక్క తేల్చకపోతే యుద్ధం ప్రారంభిస్తామని మందకృష్ణ హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు 80% దాటారు జనాభా పరంగా. ఈ 80% దాటిన ఈ వర్గాలను నమ్మించి ఓట్లు వేయించుకున్నది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చినాక ఈ 3 వర్గాలను ప్రధానంగా మోసం చేస్తున్నది. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి గారి సర్కారుకు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఏకం చేస్తాం. బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తాం. ప్రధానంగా ఏ విషయంలో నమ్మించింది, ఏ విధంగా నమ్మించింది, ఏ విధంగా రేవంత్ రెడ్డి గారి సర్కారు మోసం చేస్తుందో రిజర్వేషన్ల పెంపుదలే సాక్ష్యం. ఎస్సీ, ఎస్టీలను నమ్మించడానికి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ చేసి ఆ డిక్లరేషన్తో ఎస్సీ, ఎస్టీ ప్రజలని నమ్మించే ప్రయత్నం చేయడానికి సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడే దళిత వర్గం గనక మల్లికార్జున ఖర్గే గారిని చేవెళ్లకు తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను పెంచుతామని చెప్పి డిక్లరేషన్ తన చేతుల మీద చేయించాడు. ఈ వర్గాలు నమ్మాలంటే ఆ వర్గాల ప్రతినిధినే తీసుకురావాలని చెప్పి చేవెళ్లలో. ఏపీలో పోలింగ్ జరిగిన తర్వాత అమెరికా వెళ్లిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఏపీలో పోలింగ్ జరిగిన తర్వాత చంద్రబాబు దంపతులు విదేశాలకు వెళ్లారు. అమెరికా టూర్ పూర్తి కావడంతో వారు స్వదేశానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 3 నెలల పాటు విరామం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన చంద్రబాబు విశ్రాంతి కోసం ఈ నెల 19న అమెరికా వెళ్లారు. అక్కడి నుంచి పార్టీ నేతలతో ఫోన్లో మాట్లాడి రాష్ట్ర పరిస్థితులను తెలుసుకున్నారు. పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో జరిగిన సంఘటనలకు సంబంధించి టీడీపీ శ్రేణులు ఏ విధంగా వ్యవహరించాలి అనే అంశంపై దిశానిర్దేశం చేశారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. రాచకొండ పోలీసు బృందాలు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో పిల్లల విక్రయ ముఠాల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. పిల్లలను ఎక్కడి నుంచి తెచ్చారో తేల్చనున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కిరణ్, ప్రీతి కీలక సూత్రధారులుగా గుర్తించారు. పిల్లలు లేని వ్యక్తుల సమాచారం సేకరించి వారికి పిల్లలను విక్రయిస్తున్నారు ముఠా సభ్యులు. ఢిల్లీ, పంజాబ్, పూణే, ఏపీకి చెందిన అంతర్రాష్ట్ర ముఠా ఏజెంట్లు, సబ్ ఏజెంట్లను నియమించుకుంది. వారంతా 7 ఏళ్ల నుంచి 2 ఏళ్ల వయసున్న పిల్లలను అమ్ముతున్నారు. దీని గురించి పోలీసులకు పక్కా సమాచారం అందింది. రాచకొండ సిపి తరుణ్ జోషి నేతృత్వంలో స్పెషల్ టీంను ఏర్పాటు చేసి పిల్లలను విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాచకొండ పోలీసు బృందాలు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో పిల్లల విక్రయ ముఠాల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. పిల్లలను ఎక్కడి నుంచి తెచ్చారో తేల్చనున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కిరణ్, ప్రీతి కీలక సూత్రధారులుగా గుర్తించారు. పిల్లలు లేని వ్యక్తుల సమాచారం సేకరించి వారికి పిల్లలను విక్రయిస్తున్నారు ముఠా సభ్యులు. ఢిల్లీ, పంజాబ్, పూణే, ఏపీకి చెందిన అంతరాష్ట్ర ముఠా ఏజెంట్లు, సబ్ ఏజెంట్లను నియమించుకుంది. వారంతా 7 ఏళ్ల నుంచి 2 ఏళ్ల వయసున్న పిల్లలను అమ్ముతున్నారు. దీని గురించి పోలీసులకు పక్కా సమాచారం అందింది. రాచకొండ సిపి తరుణ్ జోషి నేతృత్వంలో స్పెషల్ టీంను ఏర్పాటు చేసి పిల్లలను విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో కోడి పందాలను మించిన బెట్టింగ్లు జోరందుకున్నాయి. ఆంధ్రాలో అధికారం ఎవరిది, ఖమ్మంలో ఎంపీ సీటు గెలిచే మొనగాడెవరు అన్న దానిపై లక్షలే కాదు, కోటి వరకు కాయరాజాకాయ అంటున్నారు బెట్టింగ్ రాయిళ్లు. ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఖమ్మం జిల్లా బెట్టింగ్ రాయిళ్లకు కేంద్రంగా మారింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో ఎంపీ ఎన్నికల నేపథ్యంలో 2 రాష్ట్రాల ఫలితాలపై పందాలు కాస్తున్నారు. ఆంధ్రాలో అధికారంలోకి ఎవరొస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ, విపక్ష కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగిన వేళ ఫలితాలపై 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు భారీ ఎత్తున పందాలు కాస్తున్నారు బెట్టింగ్ రాయిళ్లు. ఖమ్మం జిల్లాకు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ఎక్కువగా ఉండడమే అందుకు కారణం. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఉమ్మడి కృష్ణా, తూర్పు, పశ్చిమ జిల్లాల సరిహద్దు ఉంది. దాదాపు 10 నియోజకవర్గాలు బార్డర్లో ఉన్నాయి. ఈ కారణంగానే భద్రాచలం, సత్తుపల్లి, అశ్వరావుపేట, మధిర నియోజకవర్గాల సరిహద్దులన్నీ ఇప్పుడు పందెం రాయిళ్లతో నిండిపోయాయి. ఇక్కడ ఉండే బంధుత్వాలు, వ్యాపారాలు అన్ని ఆంధ్ర ప్రాంతం వారితోనే ఎక్కువగా ఉండడంతో వారికి ఆంధ్ర రాజకీయంతో అనుబంధం ఎక్కువ. అందుకే ఏపీ పాలిటిక్స్ పై ఇక్కడ పందాలు జోరుగా సాగుతున్నాయి. సరిహద్దు కారణంగా ఏపీ పాలిటిక్స్ ఎఫెక్ట్ ఖమ్మం జిల్లాపై పడింది. ఆంధ్రాలో కుల రాజకీయం తెలంగాణ కంటే ఎక్కువేని అందరికీ తెలిసిన విషయమే. ఆ కారణంగానే ఇక్కడ కులాల వారీగా చీలిపోయారు. ఇక ఆంధ్ర రాజకీయాలపై మక్కువ ఉన్న ఖమ్మం వాసులు పందాలకు దిగుతున్నారు. విపక్ష కూటమి గెలుస్తుందా, వైసీపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందా అన్న దానిపై పందాలు శృతిమించాయి. 50,000కు ₹1,50,000, 2 లక్షల పందాలు కాస్తున్నారు. ఇలా 50,000 నుంచి ₹1 కోటి వరకు బెట్టింగ్ జోరు నడుస్తోంది. ఇక పందాల కోసం కొన్ని యాప్లు కూడా పుట్టుకొచ్చాయి.
యాప్లలో చూసి పందాలు కాస్తున్నారంటే బెట్టింగ్ మాఫియా ఏ స్థాయిలో జోరందుకుందో అర్థం చేసుకోవచ్చు. నిరంతరం ఎవరు పందెం కాస్తున్నారో, ఎంత పందెం కాస్తున్నారో యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇకపోతే బెట్టింగ్ లో మధ్యవర్తుల పాత్ర కీలకం. ఓ ఇద్దరు పందెం కాస్తుంటే ఆ డబ్బులు మధ్యవర్తి వద్దకు చేరుతాయి. పందెంకు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తికి ఇందులో పర్సెంటేజ్ ఉంటుంది. అలాగే పందెంలో ఓటమి పాలు అయిన వ్యక్తి డబ్బులు ఇవ్వకపోతే అది మధ్యవర్తి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా సాగుతోంది ఖమ్మం జిల్లాలో బెట్టింగ్ వ్యాపారం. ఆంధ్ర రాజకీయాలే కాదు, తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్ పై కూడా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్టు త్రిముఖ పోరు సాగింది. దీంతో ఖమ్మం పార్లమెంటు సీటు గెలిచేది ఎవరన్న దానిపై పందాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉండడం, నియోజకవర్గాల్లో హస్తం హవాతో చేతి గుర్తే గెలిచి తీరుతుందని పందెం కాస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. గెలవడమే కాదు, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డి ఎంత మెజార్టీతో విజయం సాధిస్తారన్న దానిపై కూడా బెట్టింగ్ నడుస్తోంది. అయితే ఇంతలా బెట్టింగ్ వ్యవహారం జోరందుకున్నా పోలీసులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ ఫలితాలు బెట్టింగ్ రాయుళ్లకు కలిసొస్తాయో లేదంటే అంచనాలు తారుమారై కొంప ముంచుతాయో జూన్ 4వ తేదీన రిజల్ట్ వస్తే తప్ప తేలేది కాదు. దీంతో పందెం రాయుళ్లు ఎన్నికల ఫలితాలు ఎప్పుడొస్తాయా అని కాచు కూర్చున్నారు. ప్రజలు, నాయకుల సహకారంతో కడప జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామన్నారు డీఎస్పీ షరీఫ్. ఇక కౌంటింగ్కు నాయకులు సహకరించాలన్నారు. జూన్ 3వ తేదీన మధ్యాహ్నం నుంచి కడపలో ఇతర జిల్లాల వారు ఖాళీ చేయాలన్నారు. ఇక ఆర్టీసీ బస్సులను నగర శివార్లో నడపడం జరుగుతుందన్నారు. జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. కౌంటింగ్ నేపథ్యంలో షాపులు మొత్తం బంద్ చేయడం జరుగుతుందన్నారు. ఇతర జిల్లాల నుంచి ఎవరూ రాకూడదని సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కడప సబ్ డివిజన్లో ఎటువంటి ర్యాలీలు, అల్లర్లకు పాల్పడకూడదన్నారు. 3వ తేదీ మధ్యాహ్నం నుంచి టోటల్ టౌన్లో లాడ్జెస్ కానివ్వచ్చు, ఫంక్షన్ హాల్స్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా సరే గెస్ట్ హౌసెస్, పొలిటికల్ పార్టీస్ లీడర్కి సంబంధించి ఏదున్నా కూడా అవన్నీ కూడా అందరూ కూడా వెకేట్ చేయాలి. అవుట్ ఆఫ్ ది కడప సిటీ ఉన్నటువంటి వాళ్ళను ఎవరిని కూడా అలో చేయటం లేదు. నెంబర్ 1. ఆర్టీసీ బస్సెస్ కూడా ఆ రోజు బయట నుంచే ఆపరేట్ అవుతాయి. ఏ ఏరియా నుంచి వచ్చే బస్సెస్కు వాటికి మనము అక్కడక్కడ ఒక టెంట్ ఏర్పాటు చేయడము, మైక్, తర్వాత పబ్లిక్కి కన్వీనియంట్గా అక్కడి నుంచి సిటీలోకి రావడానికి కొన్ని బస్సెస్ కూడా పెట్టాము. అది వాళ్ళ యొక్క ఎమర్జెన్సీని బట్టి, మెడికల్ ఎమర్జెన్సీ ఇలాంటి వాటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏదైనా వాళ్ళకి మాత్రం వీలు కల్పించే విధంగా కూడా పెట్టాము. సో షాప్స్, ఇతరత్ర స్కూల్స్ కానివ్వచ్చు, ప్రైవేట్ ఆఫీసెస్ కావచ్చు, అవన్నీ కూడా ఆ రోజు క్లోజ్ చేయాల్సి వస్తుంది. 144 సెక్షన్ నిన్ననే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు కూడా నిన్న పత్రికాముఖంగా రాష్ట్రమంతటా 144 సిఆర్పిసి ఉంటుందని పత్రికాముఖంగా కూడా చెప్పడం జరిగింది. మనము ఆ 3వ తేదీ మధ్యాహ్నం నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మండల స్థాయిలో ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసింది. పరిగి మండల పరిధిలోని జార్పల్లి గ్రామ శివార్లో 2016లో ఆదర్శ పాఠశాల భవనాన్ని నిర్మించింది. మౌలిక సదుపాయాలను మరిచారు. ఈ ఆదర్శ పాఠశాలలో 8 ఏళ్లుగా ఉపాధ్యాయులు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించడం లేదని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని యాజమాన్య కమిటీ పేర్కొంది. ఈ సెలవుల్లోనైనా సమస్యలు పరిష్కరించాలని కోరుతోంది. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం 5 మండలాల పరిధిలో 4 మండలాల్లో ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేసింది. పూడూరులోని ఎన్కేపల్లిలో, కుల్కచర్లలోని ముజీహిద్పూర్, గండిడ్లోని వెన్నచెడ్ గ్రామం, పరిగిలోని జాఫర్పల్లి గ్రామాలలో ఈ ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. జాఫర్పల్లిలో 6, 10వ తరగతి వరకు మొత్తం 500 మంది, జూనియర్ కళాశాలలో మొదటి, 2వ సంవత్సరాలకు కలిపి 300 మంది, మొత్తం 800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతి 50 మందికి ఓ గది చొప్పున 22 గదులు, తరగతులకు గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్ కోసం, సిబ్బంది కోసం 6 గదులను వినియోగిస్తున్నారు.
కానీ విద్యార్థుల కోసం మరుగుదొడ్ల నిర్మాణం మరిచారు. కనీసం బాలికల కోసం 12, బాలుర కోసం 12 మరుగుదొడ్లు అవసరమని యాజమాన్య కమిటీ పేర్కొంది. సిబ్బంది కోసం నిర్మించిన 10 మరుగుదొడ్లలో 4 బాలికలు, 6 బాలురు వాడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 800 మంది విద్యార్థులకు నిర్దేశించిన సమయం సరిపోక మూత్రశాలలకు వెళ్లలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో చదువుపై శ్రద్ధ చూపలేకపోతున్నామని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బాలురు ప్రహరీ పరిసరాల్లోని మూత్ర విసర్జన చేస్తుండటంతో ఆ ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతోంది. మా స్కూల్లో వాష్రూమ్స్ సరిగా లేవు. ఉన్న 5 వాష్రూమ్స్ కూడా సరిగా లేవు. అవి కూడా టీచర్స్ వాష్రూమ్సే మేము యూజ్ చేస్తున్నాం. ఉన్న 400 మెంబర్స్ని క్యూలో నిలబడితే అప్పటికి టైం అయిపోతుంది. వాళ్ళు మాకు వాష్రూమ్స్ కట్టియాలని అనుకుంటున్నాం. గ్రౌండ్ రాళ్ళు ఉంటవి. గ్రౌండ్ను కూడా మంచిగా చేయాలి, దాన్ని మంచిగా చేయాలి, ఇంకా వాష్రూమ్స్ కూడా మంచిగా చేయాలి. మాకు టాయిలెట్స్ కొద్దిగా బాగాలేవు. సార్ వాళ్ళు వాడేటివే మాకు ఇచ్చారు, అందులోనే మేము వాడుకుంటున్నాం. అవి 6 ఉన్నాయి. లైన్లో నిలబడేటికల్లా లేట్ అవుతుంది. అది అప్పుడే బెల్ అయ్యి క్లాస్ టైం అవుతుందని వెళ్ళిపోతున్నాము. అలాగే గ్రౌండ్ కొద్దిగా బాగాలేదు. అది మొత్తం రాళ్ళు పైనకి తేలి కింద పడితే దెబ్బలు తాకుతున్నాయి. మళ్ళీ ఆడుకోనికి విధంగా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆట స్థలం విశాలంగా ఉన్న ఎగుడు దిగుడుగా ఉండడంతో విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు. కొందరు గాయాల పాలవుతున్నా పలువురు విద్యార్థులు జిల్లా స్థాయిలో రాణిస్తున్నారు. విద్యార్థుల దేహ దారుఢ్యం కోసం ఆడే ఆటలకు ఆట స్థలం చదునుగా లేకపోవడంతో ఇబ్బందిగా ఉంది. ఆటలపై మక్కువ ఉన్నా ఆడలేకపోతున్నామని, ఆట స్థలం చదును చేయించాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. ఈ బాత్రూములు టీచర్లకు ఈ కట్టినప్పుడు టీచర్లకు కట్టినారు, విద్యార్థులకు విద్యార్థినులకు లేవు. వాటిని త్వరగా పిల్లలకు కట్టించి పిల్లలకు అందుబాటులోకి తెస్తే వాళ్ళకు మంచిగా ఉంటుంది. మధ్యాహ్న భోజనం కూడా ఆ వంట చేయడానికి మధ్యాహ్నం వానాకాలం చాలా ఇబ్బంది అవుతున్నది. దాన్ని కూడా ఒక రూమ్ కట్టించి పిల్లలకు సరిగ్గా భోజనం అందించడానికి వీలుంటుంది. కాబట్టి వాన పడుతుంటే పిల్లలకు కట్టెలు జర పచ్చిగుండి అంటక అది ఇది ఇబ్బంది అవుతుంది. వంట కూడా కొంచెం మంచిగా కాదు. ఆ రూమ్ ఉంటే వాళ్ళు మంచిగా చేసి పిల్లలకు మంచి అన్నం అందించడానికి అవకాశం ఉంటుంది. వంటగది లేక నిర్వాహకులు అవస్థలు పడుతూ ఆరు బయటే వండుతున్నారు. ఎండ, వాన, గాలి వీస్తున్నా ఆరు బయటే వండుతుండడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. వంటగది లేక రేకుల షెడ్ వేసుకున్నా. ఆ రేకుల షెడ్ గాలికి ఏం చేస్తుందంటే రేకులు లేచిపోతున్నాయి, మంట సరిగా మంతలేదు, కట్టెలు నానిపోతున్నాయి. మేము వాడుకొని బొగాన్లు కూడా లోపల పెట్టుకొని మళ్ళీ ఉదయం తెచ్చి ఇక్కడ వేసుకొని మళ్ళీ తర్వాత గడుకొని లోపల పెడుతున్నాము. మాకు గది కావాలని ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం. పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పలుమార్లు పాఠశాలను సందర్శించిన ప్రజాప్రతినిధులు సచివాలయాలను నిర్మిస్తామని, ఆట స్థలాన్ని చదును చేయిస్తామని చెప్పారు. కానీ సమస్యలు అలాగే ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాలలో విద్యార్థులకు సంబంధించి బాయ్స్ గర్ల్స్ సంబంధించినటువంటి టాయిలెట్స్ సరిపడా లేవు. స్టాఫ్ టాయిలెట్స్ మాత్రమే పిల్లలకు ప్రస్తుతానికి అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. గర్ల్స్కు దాదాపు మనకు 12 వరకు అవసరం, కానీ ఓన్లీ లేడీ టీచర్ సంబంధించినటువంటి టాయిలెట్స్ మాత్రమే దాదాపు 400 మంది విద్యార్థులకు అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జెంట్స్ కూడా మనకు దాదాపు 12 టాయిలెట్స్ అవసరము, కానీ అక్కడ ఒక 6 మేల్ టీచర్ సంబంధించినటువంటి టాయిలెట్సే వాళ్ళకి అడ్జస్ట్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి డిపార్ట్మెంట్కు మేము ప్రతి సంవత్సరం యూడై ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కానీ సకాలంలో స్పందించి టాయిలెట్స్ మంజూరు చేస్తారని ఆశిస్తున్నాను. విద్యార్థుల సమస్యలను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రానున్న విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఆదర్శ పాఠశాలలో నెలకొని ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.